హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక కొత్త జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. విశాఖపట్నంలో ఉన్న, విజయవాడలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్లో అయితే జాబ్స్ అయితే ఓపెనింగ్ వచ్చాయి ఫ్రెండ్స్. జాబ్ రోల్స్ వచ్చేసి ఎయిర్ టికెటింగ్, గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్ జాబ్స్కి అయితే వాళ్ళు హైరింగ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా? అప్లై చేసుకోవడానికి లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీకు అయితే వెబ్సైట్లో ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీకు సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది మన ఛానల్ అనేది. ఎందుకంటే మనం డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సో మనం అయితే ఈ యొక్క హైరింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నట్టు వచ్చేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అన్నమాట, ఎయిర్పోర్ట్లో జాబ్స్ అని చెప్పి. అప్లై ఫర్ ఎయిర్పోర్ట్ జాబ్స్. ఓకేనా? జాబ్ లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. అంటే ఈ లొకేషన్లో వాళ్ళకైతే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు శాలరీ అయితే మనకి పర్ యానం అయితే 3 LPA నుంచి 12 LPA వరకు మనకైతే మీకైతే శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే కొన్ని జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేశారు. అంటే ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్కి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, అలాగే వేకెన్సీలు ఏమున్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే పాయింట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు, అర్జెంట్ ఓపెనింగ్ ఫర్ ఎనీ అండర్ గ్రాడ్యుయేటెడ్ హోల్డర్స్. అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో అలాగే బిలో గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్ 10th ఎవరైతే చేశారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. అలాగే ప్రజెంట్ వాళ్ళైతే ఎయిర్ టికెటింగ్కి, గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ అండ్ ఎయిర్ హోస్టెస్కి అయితే వాళ్ళైతే జాబ్స్ అయితే హైరింగ్ అయితే ఉన్నాయని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లు వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్. సో ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ అయితే నియర్లీ వాళ్ళైతే 20 వేకెన్సీ వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా మెన్షన్ చేశారు. కానీ పైన అయితే అతను స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేశారు, ఇక జాబ్ అనేది హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అయితే వాళ్ళకైతే ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళైతే పైన అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ అయితే యాజ్ పర్ ఇండస్ట్రీ మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం అయితే మీకు 3 LPA నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. పే అయితే ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూటీ వచ్చేసి 8 hours డ్యూటీ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ అయితే వాళ్ళ యొక్క నెంబర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వాట్సాప్ రెజ్యూమ్ అని చెప్పి. సో పక్కన అయితే వాళ్ళకి నెంబర్ అయితే మెన్షన్ చేశారు. ఈ యొక్క నెంబర్కి అయితే రెజ్యూమ్ అయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా అప్లై అని చెప్పి, క్విక్ అప్లై, దీనిపైన మీరు క్లిక్ చేశారు అనుకోండి మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళు మీకైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయింది అనుకోండి, మీకు మెయిల్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ కాల్ ద్వారా కానీ మీకైతే ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే వాళ్ళు మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ యొక్క రెజ్యూమ్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. రెజ్యూమ్లోని మీరు ఏం చేస్తారంటే బేసిక్ థింగ్స్ అనేవి యాడ్ చేయండి. అంటే స్కిల్స్లోని మీరైతే MS ఆఫీస్, MS ఎక్సెల్, కస్టమర్ సర్వీస్ సపోర్ట్, సో లైక్ దర్ స్కిల్స్ అనేవి మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసి ఈ యొక్క నెంబర్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పాట్లైట్. అంటే వాళ్ళు అక్కడ అంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళు మీకు ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఆఫీస్ క్యాబ్ అండ్ షటిల్. అంటే సో ఆఫీస్లో అయితే మీకు అయితే క్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే చైల్డ్ కేర్ ఫెసిలిటీ, గిఫ్ట్స్ ఆన్ ఫెస్టివల్, ఫ్రీ మీల్. అంటే మీకు ఫుడ్ అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఫెస్టివల్స్ కావాలి మీకు గిఫ్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ కమింగ్ టు ఎడ్యుకేషన్ పార్ట్, సో వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు, బీటెక్ అయినా, BSc అయినా, 12th అయినా, BA అయినా, బీకామ్ అయినా, BHM అయినా, B ఫార్మసీ అయినా సరే ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ అని చెప్పి వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ యొక్క జాబ్ అనేది పర్మనెంట్ జాబ్ మెన్షన్ చేశారు. అంటే కొన్ని జాబ్స్ అనేవి కాంట్రాక్టర్ బేస్లో ఉంటాయి. అంటే 6 months కానీ, 1 year కానీ, 2 years కానీ కాంట్రాక్ట్ బేస్లో ఉంటాయి. కానీ ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ పర్మనెంట్ జాబ్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ. అంటే మీరు జాబ్ చేస్తారు కదా, అది ఏ ఇండస్ట్రీలోకి వస్తుంది అంటే ట్రావెల్, అకామిడేషన్, టూరిజం, బిజినెస్ ట్రావెల్, హోటల్,
టూర్ ఆపరేటర్. సో వీటిలోకి అయితే మీ యొక్క రోల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ వచ్చేసి అంటే అంటే ఎయిర్పోర్ట్లో మీ యొక్క రోల్ అనేది అంటే మీరు మీరు ఏ రోల్కి జాబ్ చేస్తారంటే లాబీ దగ్గర కానీ, డ్యూటీ మేనేజర్ కానీ, ఎయిర్ హోస్టెస్ కానీ, స్టెవార్డ్ కానీ, క్యాబిన్ క్రూ కానీ, ట్రావెల్ ఏజెంట్ ఆ టూర్ ఆపరేటర్, ఇంటర్నేషనల్ ట్రావెల్. సో వీటికి అయితే మిమ్మల్ని అయితే అసైన్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మిమ్మల్ని అయితే ఈ యొక్క జాబ్కి అయితే వాళ్ళు అయితే హైరింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ట్రావెల్, ఎయిర్లైన్స్, హోటల్స్, రెస్టారెంట్స్, ఓకేనా. ఎంప్లాయ్మెంట్ టైప్. సో ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది ఫుల్ టైం అనమాట, ఓకేనా. అలాగే నేను అప్లై చేసుకోవడానికి లింక్ అయితే వీడియో కింద మోర్ అని కనిపిస్తుంది. ఆ మోర్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, సో మీకైతే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లోని ఇలాగా లింక్ అయితే పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, సో మీకు ఇలాగే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో హ్యాపీగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ చేశారు అనుకోండి, ఇటువంటి జాబ్స్ అయితే నేనైతే ఈ యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే హెల్ప్ అవుతుంది. అది 100% గ్యారెంటీ అయితే ఇవ్వగలను ఫ్రెండ్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.